అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్. నేను మీ ఆదర్ల రవి. ఈరోజు మనం ఆవుల మూత్రం, మనుషుల మూత్రం మనమే తాగొచ్చు అని పరమాత్ముడు చెప్పాడట. ఆవుల మూత్రం మరియు మనిషి యొక్క మూత్రం అంటే మన మూత్రం మనమే తాగడం వల్ల నిత్య యవ్వనంగా, నవ యవ్వనంగా కనిపిస్తాము అని పరమాత్ముడు చెప్పాడు అని ఒక దుర్మార్గుడు చెబుతున్నాడు. విందాం చూడండి ఒకసారి వాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు విందాం. అజ్ఞానానికి మూర్ఖత్వానికి ప్రతీక ఈ వెధవే. ఎవడో పరమాత్ముడు చెప్పాడంట, ఈ పనికి మాలినోడు మనకు చెప్తా ఉన్నాడు. ఒకసారి విందాం. మానవ దేహం ఉత్కృష్టంగా ఏ జబ్బు లేకుండా బతకాలంటే ఏ రకమైన ఔషధము తీసుకోవాలని ఒకసారి అడిగింది. అది చెప్తే మీ అందరూ కూడా చీచీచి అలా చేయకూడదు అనుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు, స్వమూత్రము అని. స్టీల్ కానీ వెండి గ్లాస్ కానీ ఇంత గ్లాస్ ఒకే గ్లాస్ పెట్టుకొని గోమూత్రము గిన మనం ఉదయాన్నే స్వీకరిస్తే, పరిగడుపున ప్రతి నిత్యం అలా స్వీకరిస్తే నిత్య యవ్వనంగా ఉండడానికి దేహం సహకరిస్తుంది, వాడి దేహం అమృత తుల్యమవుతుంది అనే రహస్యము ఈ తంత్రములో ఉంటుంది. ఇక దానికంటే దేహము అమృత తుల్యం అవుతుందట. ఏందైతే గోమూత్రం తాగితే శరీరము అమృత తుల్యం అవుతుందట. మరి గోమూత్రం తాగితే అది అమృత తుల్యం అవుతుందా లేదా మృతతుల్యం అవుతుందా అనేది నేను చెప్తా. గోమూత్రం తాగమని చెప్పింది ఎవరని చెప్పాడు? పరమేశ్వరుడు చెప్పిండట. పరమాత్ముడు. ఆడెవడైతే నాకు తెలియదు. ఆ పరమేశ్వరుడు ఎవరో పరమాత్ముడు ఎవరో నాకైతే తెలియదు. కానీ కంటికి కనిపించే వీణ్ణి అదొక దుర్మార్గమైన పని. మనుషులకు ఎంత మంచి చెప్తా ఉన్నాడంటే ఇట్లాంటి కాదు, ఫస్ట్ ఇట్లాంటి వ్యవస్థను స్థాపించినటువంటి ఈడి గ్రంథం ఏదైతే ఉందో, ఎవడైతే రాశాడో, ఎవడైతే పరమాత్ముడు అనుకుంటున్నాడో వాడికి మనం బుద్ధి చెప్పాలి. వాస్తవం, మనుషుల మూత్రం కూడా తాగితే చాలా ఆరోగ్యం అని చెప్పాడట. ఒకసారి విందాం. ఆ పరమేశ్వరుడు పశువులదే కాదు, మనుషులు కూడా టాయిలెట్ తాగమని చెప్పిండట. అదే మంత్రములో ఉంటుంది. ఇక దానికంటే మించింది స్వమూత్రము. ఎవరి మూత్రం వాళ్ళు ఒక చిన్న గ్లాసులో ఉదయాన్నే రకరకాల మసాలా దినుసులు, రకరకాల టాబ్లెట్లు వేసుకున్నది పనికిరాదు. చిన్న గ్లాసులో తీసుకొని ఉదయాన్నే ముందు వదిలేసి మధ్యలో పట్టుకోవాలి. కొంచెంగా దాన్ని స్వీకరిస్తే వారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా ఆరోగ్యంగా ఉండడానికి టాబ్లెట్స్, మెడిసిన్స్ కాకుండా స్వమూత్రం అంటే వారి యొక్క మూత్రాన్ని ఉదయం పరిగడుపునే తాగితే ఎంతో ఆరోగ్యంగాను, ఎంతో అందంగాను, నవయవనంగాను ఉంటారు అనేసి చెప్తా ఉన్నాడు ఈ మహాజ్ఞాని. ఇది పరమేశ్వరుడు చెప్పాడట. మరి పరమేశ్వరుడు ఎక్కడుంటాడో అడ్రస్ అయితే నాకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే అడగండి ఒకసారి పరమేశ్వరుడిని. పరమేశ్వరుడా, ఈ వెధవకి నువ్వు ఎప్పుడు చెప్పావు? ఈడొక ఇంటర్వ్యూలో చెప్తే మరి కొంతమంది తెలియని అమాయకులు ఎవరైనా ఉంటే దీన్ని ఫాలో అయితే ఎన్ని అనారోగ్యాలకి గురవుతారు. ఇప్పటికే
ఆ వైరస్ ఈ వైరస్ అనేసి ప్రపంచం ఇంకా కోలుకోకుండా నాశనం అయిపోయి విచ్ఛిన్నం అయిపోతున్న ఈ లోకం దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే ఆవుల పేడ తినండి, ఆవుల మూత్రం తాగండి, అవి కూడా అవసరం లేదు మీ మూత్రం మీరే తాగండి అని చెప్తున్నటువంటి ఈ ఎదవలకి ఎప్పుడు చెప్పారు, ఎక్కడ కలిసి చెప్పారు, ఎక్కడుంటావు నువ్వు అసలు అనేది మీరు ఒకసారి ఆ పరమేశ్వరుడు అనేవాడు ఎక్కడున్నాడో ఆయన అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీడికి చెప్పాడట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక డాక్టర్గా జంతువులు నీళ్లు తాగిన తర్వాత ఆ నీళ్లు బాడీలో ఉండేటువంటి అనేక కల్మషాలు వ్యర్థాలను క్లీన్ చేస్తూ లోపలికి వెళ్ళి బాడీలో ఉన్నటువంటి బాడీకి ఎన్ని కావాలో అన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకొని మిగతా వాటర్ని మొత్తం ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు ఆ మలినాలతో బయటికి పంపించడానికి యూరిన్ రూపంలో మనకు బయటకు వస్తుంది. వ్యర్థాలు యూరిన్ రూపంలో మనకు బయటకు వస్తుంది. ఏదైతే ఈ వ్యర్థం అందులో బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, వైరస్లు, ఏదేదో ఇన్ఫెక్షన్లు, అప్పుడప్పుడు మనకి యూరిన్ ఇన్ఫెక్షన్లు అవుతూ ఉంటాయి. యూరిన్లు సక్రమంగా దాకా అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎన్నో ఉండి అనేక సుఖరోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ యూరిన్ సముద్రాన్నట తీసుకొని తాగమని చెప్పిండట. మరి బ్యాక్టీరియాలు, వైరస్లు, మరి ఇన్ఫెక్షన్లు ఉన్న మూత్రాన్ని తాగొచ్చు అనేసి ఆ పరమాత్ముడు అనేటోడికి ఈడికి మరి సిగ్గు శరం ఏమైనా ఉందా లేదా నాకైతే అర్థం కాలేదు. దయచేసి నేను ఇదేదో మతం గురించో కులం గురించో చెప్పట్లేను. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వీడు చెప్పిన వేషం మాత్రం మీరు తప్పకుండా వేయద్దు. ఎందుకనంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. ఆ ఆవు మూత్రంలో కానీ ఆ గేదెల మూత్రంలో కానీ మొత్తం బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇన్ఫెక్షన్లతో కూడుకున్న కొన్ని లక్షల కోట్ల వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ బయటికి పోతూ ఉంటాయి. అటువంటి వాటిని తాగితే మీరు అనారోగ్యానికి గురై మీకు ప్రాణాపాయ స్థితి రావచ్చు. కాబట్టి ఇటువంటి ఎదవల మాటలు మీరు పట్టించుకొని మూత్రం తాగడం అనేది అంత అజ్ఞానం ఇంకేమీ లేదు. పిచ్చోళ్ళు కూడా చేయరు దాదాపు ఈ పనే. దాదాపు మెంటల్ వేసి మతిస్థిమితం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేయరు. మరి వీడికి పరమాత్ముడు అనే ఒక దేవుడు, మరి దెయ్యము, మరి ఎవడు చెప్పిండో నాకైతే తెలియదు. లేకపోతే వీడికి ఒక సనాతన ధర్మం అని ఉంది కదా, ఆ ధర్మం గిట్లా అని చెప్పిండు. ఇప్పుడు గోవులని అంతగానో ఆరాధించే మీకు పశువులని ప్రేమించకూడదు అనేది నా అంశం కాదు. పశువులను ప్రేమించాలి, వాటిని సంరక్షించాలి, కాపాడాలి. దానికి నేను తప్పకుండా సహకరిస్తాను. కానీ మీకు విషయం చెప్తాను. ఇప్పుడు సనాతన ధర్మం గోమాత అంటారు, దానికి పూజలు చేస్తూ ఉంటారు. పశువుల్ని పశువులాగా చూడండి, మనుషుల్ని మనుషుల్లాగా, పక్షుల్ని పక్షుల్లాగా, దేనిని దానిలాగా మీరు చూస్తే అన్నీ మీ కళ్ళకు వింపుగా కనిపిస్తాయి. అన్నిటినీ గౌరవించండి, ప్రేమించండి, అంతేలే. కానీ ఏ విధంలోని పశువులను కూడా దేవుళ్ళు చేస్తా ఉన్నారు. మరి అట్లా దేవుణ్ణి చేస్తే దేవుడు భక్తుల్ని పశువులు గుర్తించాలి కదా, మరి గుర్తించట్లేదు అని చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందా అని నన్ను అడిగితే నేను చూపిస్తా. చూడండి వీడియో. మరి అది గుర్తుపట్టారు కదా గోమాత. ఆయన మన హిందూ సోదరుడే. కాషాయ బట్టలు వేసుకున్నాడు. సనాతన ధర్మానికో దేనికొక దానికి సంబంధించిన ఒక హిందూ. మరి గోవులు అని అంటే వాటిని పూజ చేస్తూ ఉంటారు, ఒక దేవుళ్ళలాగా పూజ చేస్తూ ఉంటారు. మరి అది పూజ చేసే దేవుణ్ణి, పూజలు చేసేటువంటి భక్తుల్ని, కాషాయ జెండా కట్టుకొని కాషాయ బట్టలు వేసుకున్నటువంటి ఆ వ్యక్తిని కూడా గుర్తించాలి కదా. ఎందుకు గుర్తించలేదు? గుర్తిస్తే బాగుంటుంది కదా, ఎందుకు గుర్తించలేకపోయింది? పశువులను కూడా దేవుళ్ళని చేశారు, కప్పలను దేవుళ్ళని చేశారు, వేప మండల్ని
దేవుళ్ళని చేశారు, సూర్యుని దేవుణ్ణి చేశారు. ఇట్లా అన్నీ చెప్పుకుంటూ పోతే లెక్కలేని కోట్ల దేవుళ్ళని చేశారు. పేడని దేవుణ్ణి చేశారు, టాయిలెట్ని దేవుని చేశారు, మూత్రాన్ని దేవుని చేశారు, పశువులని పక్షులని ఇంకెన్నిట్లని దేవుళ్ళని చేశారు. ఏంటి పక్షులు మంచియే, జంతువులు మంచియే, అన్నీ మంచియే. వాటి వాటి విధానాలను బట్టి వాటిని ఉపయోగించుకున్నప్పుడు మంచి అయితే మన మూర్ఖత్వపు చేష్టలను బట్టి కాదు. ఇక ఈ తల్లి చూడు ఏం చేస్తూ ఉందో, ఒకసారి వీడియో చూద్దాం. మేము అది అక్క తెల్లగా కావాలనుకుంది అనుకుంటా. అక్క తెల్లగా కావాలనుకుంటే ఈ మధ్య చాలా కెమికల్ ప్రోడక్ట్స్ వచ్చినాయి, తర్వాత న్యాచురల్ ప్రోడక్ట్ వచ్చినాయి. కానీ అక్కకి పేడ తట్టలో మొహం పెట్టి ఒక్కసారి తీస్తే తెల్లగా అయితేనేమో అనుకుంది అక్క. కానీ మరి పేడ తట్టలో ఆ బొచ్చలో మొహం పెట్టింది, తీసింది, తెల్లగా అయితే అని అనుకుందేమో. ఒకసారి అందులో పెట్టినప్పుడు నల్లగా ఉన్నా కదా, పేడలో పెట్టి తీసిన మొహం ఎట్లుందా అని నవ్వుతూ ఉంది. ఒక ఏకెల నవ్వు. తెల్లగైందా మరి అక్క? ఇట్లా మూర్ఖత్వానికి ప్రతీకలు ఇళ్ళు. ఈ మూర్ఖులు పేడలో మొహం పెడతారు, పేడను తింటా ఉంది. ఒక వీడియో ఎక్కడ మిస్ అయిపోయింది. ఒక ఆమె బొచ్చలో పేడ వేసుకొని, ఆ వీడియో చూస్తే మీరు నవ్వి సచ్చేటోళ్ళు అనుకుంటా. బొచ్చలో పేడ ఎత్తుంది, ఫస్ట్ బొచ్చ నిండా పేడేసి ఆ పేడని పుల్లతో తింటూ ఉంటుంది. పుల్ల ఎట్లా అంటే చిన్నపిల్లలకి మనం ఎండాకాలం సమ్మర్ వచ్చినప్పుడు ఐస్ క్రీములు రాగానే కొనిస్తే వాళ్ళు స్పూన్స్ ఉంటాయి, మన కట్టుతోటి స్టిక్తో తీసిన స్పూన్స్ ఉంటాయి. మంచిగా ఐస్ క్రీమ్ తింటా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచిగా ఉంది, చాలా స్వీట్గా ఉందనేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలకు మనం ఐస్ క్రీమ్లు కొనిస్తే. అట్లనే ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఒక ఆవిడ మంచిగా బొచ్చు నిండా పేడేసుకొని ఒక కట్టిపుల్ల రోడ్డు మీద పడిపోయిన కట్టిపుల్ల తీసుకొచ్చుకొని ఆ పేడలో గుచ్చుకొని నోట్లో వేసుకొని మంచిగా తిని ఎంజాయ్ చేస్తుంది అనమాట. అది మన సనాతన ధర్మం. మనలో నేర్చుకున్నటువంటి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన గ్రంథాలు నేర్చుకునే వాళ్ళు చేసే పెద్ద ప్రక్రియ. ఇంకా ఎప్పుడైనా ఆడళ్ళు పెళ్లి చేసుకోక చూసారా? మొగోళ్ళు పెళ్లి చేసుకోక చూసారా? దేవుడు మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మీకు ఈ వీడియో కాదు, తర్వాత కూడా మీకు చాలా చూపిస్తాను నేను. మీరు చూడాలే కానీ మీకు ఎన్ని చూపించాలో అన్ని చూపిస్తాను. వీళ్ళిద్దరు పోరగాళ్ళు చూడండి, మగ పోరగాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకొని ముద్దులు ఎట్లా పెట్టుకుంటా ఉన్నారు చూడండి. ఇద్దరు మొగోళ్ళే. మన భారతదేశంలో ఉన్న ముఖ్య గ్రంథాలు, మెజారిటీ గ్రంథాలు చూపించే ఒక మంచి ప్రక్రియ. చూడండి, వీడియో చూడండి. మొగోడు పెళ్లి చేసుకొని మంచిగా ఎవరో దేవుడు ఉన్నాడు. నాకైతే ఆ దేవుడు వెనకాల ఎవరో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సమక్షంలో బ్రహ్మాండంగా పూలదండలు మార్చుకొని ఇద్దరు ఒకటైపోయారు, భార్యాభర్తలు అయిపోయారు. ఇద్దరు మొగోళ్ళే భార్యాభర్తలు అయిపోయినారు. ఈ యువతలు ఉన్న జుట్టోడికి లిప్ లాక్ పెడతాడు, ముద్దు లిప్ లాక్ చేస్తా ఉన్నాడు, ముద్దు పెడతా ఉన్నాడు. ఏ నిరుపుతా ఉన్నారా మీరు సమాజానికి? అదే నా బాధ. మీరు బైబిల్లో ఎక్కడనో ఏదేదో విషయాలు రాసి ఉంటే, అవి జరిగిన విషయాలు రాసి ఉంటే యేసుక్రీస్తు యెహోవా దేవుడు చేపించినట్టు మీరు వాటిని వక్రీకరించి ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు. అవి జరిగిన విషయాలు. ఇప్పుడు మొగోడు పెళ్లి చేసుకున్నాడు, అట్లాంటి విషయాలు, ఇట్లాంటి ఎదవలు ఉన్నారని కొన్ని విషయాలు బైబిల్లో రాశారు. ఆవు పేడ తింటుంది ఒక ఆమె, ఆవు పేడలో మొహం పెట్టింది ఒక ఆమె. ఒకడు
ఆవు టాయిలెట్ తాగుతా ఉన్నాడు, మూత్రం మనిషి టాయిలెట్ వాడుకోవాడే తాగుతా ఉన్నాడు. ఇవన్నీ అజ్ఞానం, ఇవన్నీ మూర్ఖత్వం, ఇట్లాంటి మూర్ఖులున్నారని బైబిల్లో ఒకవేళ ఎక్కడ చిన్న అరకొర రాసి పెట్టుంటే, అది కూడా చేయమని కాదు, మూర్ఖత్వం అని రాసి పెట్టుంటే వాటికి దేవుడే చేపించిండు వాటిని అని మాట్లాడినరు అని చెబుతా ఉన్నారు. ఎంత మూర్ఖత్వం రా! దేవుడు గుళ్ళల్లో, దేవుడు మీ దేవాలయాలలో మీకు ఆడోళ్ళు వస్తే ఇట్లా చేయమని చెప్పారు. ఒకసారి ఈమె ముఖంలో, ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా, ఆమె ముఖంలో ఒకసారి ఆడు చేసే శకలకి ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి, ఎట్లా అనిపిస్తుందో మీకు, ఆమె బాధ చూడండి ఒకసారి. బా సచ్చూరుకుంది బిడ్డ. పొట్టల పేగులు, మరి పొట్టలో ఉన్న పేగులు మొత్తం తీసి మెల్ల వేసుకుందాం అనుకున్నాడో ఏంటో వాడు. కానీ అసలు భయంకరంగా ఆమెని పొట్టలో ఏం ట్రీట్మెంట్ రా అది? ప్రపంచంలో నేనైతే ఇంతవరకు ఆ ట్రీట్మెంట్ ఎక్కడ చూడలేదు ఇంతవరకు. అటువంటి ట్రీట్మెంట్ అనేది నేను ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంతవరకు చాలా ట్రీట్మెంట్ తెలుసు. చిన్నప్పటి నుంచి దాదాపు మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నాను. ఇంతవరకు అట్లాంటి ట్రీట్మెంట్ నేను ఎక్కడ చూడలే. పొట్టలు వేసి పొడిచి 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 ఆ కట్టె పక్క పడేసి మళ్ళీ పొట్టలో చేతులతో గుద్ది 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 ఆమె ఎక్స్ప్రెషన్ చూసిండ్రా. ఇంకొక 4 గుద్దులు గుద్దితే కత్తితో పొడిచినట్టు కాదు, పేగులో బయట నోట్ల నుండో లేకపోతే కింది నుండో పైనుండో మొత్తం వచ్చాయనుకున్నాను తెలిసి. ఇదేం అజ్ఞానం రా! ఇదెక్కడ ట్రీట్మెంటు, ఇదెక్కడ జ్ఞానం? ఆడోళ్ళు వస్తే పొట్టల పొడుచుడు, పొట్ట కింద పొడుచుడు, పొట్ట మీద పొడుచుడు, ఏడ జ్ఞానం ఏంటిది? ఈడు చూడు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కాళ్ళు కడిగాడు తగ్గించుకోవడం కోసం, తనకు తాను తగ్గించుకోవడం. ఈరోజు సచ్చిన పాము మీద కింద కిరోసిను లేకపోతే కింద పెట్రోల్ పోతే కూడా తోకొప్పుతుంది. కానీ దేవుడైనోడు తగ్గించుకోవడానికి, నమూనా చూపించడానికి శిశువుల కాళ్ళందరూ కడిగి తగ్గించుకున్నాడు ఆయన. మరి ఈ ఫోటోలో చూడండి, ఒకడు వీడు కాషాయ బట్టలు వేసుకొని ఒకడేమో నీళ్ళు పోస్తూ ఉంటాడు, నల్ల షార్ట్ లాంటిది ఏదో కండ కట్టుకొని వాడు నీళ్ళు పోస్తూ ఉంటే ఈ కాషాయపు కాషాయపు రంగుల బట్టలు వేసుకున్న టిఫిన్ పట్టుకున్నాడు. వాడి కాలు మీద వాడి కింద కూర్చోబెట్టి తలపైన వాడిని కాళ్ళు పెట్టి నీళ్లు కడతా. అంటే ఇది దేవుడా? లేకపోతే దేవుడు కూడా ఏలైపోయి. దేవుడు అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు ఫోటో, తర్వాత పక్కన ఈ యదవ ఫోటో చూడండి. కాషాయానికి అంటే సనాతన ధర్మానికి, బైబిల్ పరిశుద్ధ గ్రంథానికి, యేసుక్రీస్తుకి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథానికి ఎటువంటి సారూప్యత ఉందో చూడండి. దేవుడు లాంటి తగ్గించుకొని కాళ్ళు కడుగుతా ఉన్నాడు, శిశువుల కాళ్ళు. ఈడేమో ఒక మనిషి, సాధారణ మనిషి, పెద్ద పాపి. ఈడి పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిండు. ఈడేమో ఈయన కాళ్ళు తీసి వాడిని ఎత్తని పెట్టి వాని కాలు వాడిని నెత్తి మీద కడుగుతా ఉన్నాడు. ఎంత దారుణం రా నాయన! సిగ్గుండాలి కొంచెం మనం బ్రతుకుతా ఉన్నాం అంటే. ఇంకొక వీడియో చూద్దాం, చూడండి. చూసారుగా,
వాని ముడ్డికి గుడ్డలే లేవు. ఎక్కడ వాని ముడ్డికి గుడ్డలే లేవు. పోనీ వాళ్ళంతా మొగోళ్ళు ఉన్నారా ముడ్డికి గుడ్డలు లేకపోతే వాని ముడి చుట్టూ తిరిగేదంతా మొగోళ్ళ అంటే కాదు, వాని ముడ్డి చుట్టూ ఆడవాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాడు కాషాయ బట్టలు వేసుకున్నాడు. ఆమెమో మహాభక్తురాల్లాగా మరి ఆడబెడదాం అనుకుంటున్నాం దండం. వాడికైతే కింద వెనకాల ఏం లేదు, ముందేం లేదు, ఇట్లా పట్టుకొని వాడిని ముడి చుట్టూ తిరుగుతారు రాడోళ్ళంతా. మరి ఏంది ఆడబెడుతుందో నమస్కారం నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణానికి, ఇంత పిచ్చితనానికి, ఇంత మూర్ఖత్వానికి సమీపంలో ఉన్నారు మీరంతా. పరలోకం పోవడానికా నరకం పోవడానికా? పరలోకం పోదాం రాని ఊళ్ళలోకి వచ్చి దేవుడు సువార్త చెప్తేనేమో కత్తులు కటార్లు పట్టుకొని పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని మా పాస్టర్లను కొట్టి చంపుతారా. మంచి మాటలు చెప్పి పరలోకం తీసుకుపోదామని. మంచి మాటలు చెప్పొద్దంటేనేమో ముడ్డికి బట్టలు లేకుండా ఊరంతా ఊరేగుతామంటే ఆడవాళ్ళందరూ ముడ్డి చుట్టూ దండాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉండే. ఏం దేశం రా మన దేశం నాయన. ఇంకొకటి చూద్దాం చూడండి, తలల వల్ల కొట్టుకుంటా అంటే ట్రీట్మెంట్ తీసుకుపోతే వెళ్ళదు చూడండి. చూస్తేనే తెలుస్తుంది ఏదైనా, మనకు చూడకపోతే ఏం తెలియదు కదా. చూడాలి ఇలా చేశాలని. బైబుల్కును ఈ దుర్మార్గులకి ఎంత తేడాలు ఉన్నాయో మీరు చూడాలా, మీరు చూస్తేనే బాగుంటుంది. చూడండి, వీడియో చూడండి. చివర్లో చూసారా, పుర్రెలు పుచ్చకాయలాగా వెలగొట్టిన వాళ్ళు. పుర్రెల్ని పుచ్చకాయలాగా వెలగొడితే డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. ఏందిరా ఇదంతా? ఎట్లా కొడతా ఉన్నాడు వాడు? ఏదో గుడి దగ్గర వేరు మాడే కొడతాడు ఈడవాడు దెంతుడు. ఖచ్చితంగా ఇంకా కొంచెం గట్టి జరిగితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి సత్తారు. అసలు బతుకుడు కూడా ఉన్నది. పాపం వాళ్ళు ఆ పిల్లల్ని మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్లో చూపిస్తే పాపం దేవుళ్ళు అంటాడు డాక్టర్ అంటే. ఆ డాక్టర్ గారు ఏదో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఏందిరా మీ అజ్ఞానం? దేవుని నమ్ముకోండిరా, యేసు ప్రభుని. సత్య పరలోకం పోతారు, బతకపోయినా పర్వాలేదు కానీ సత్య కనీసం పరలోక రాజ్యం పోతారు. దేవుని సువార్తని చెప్పనియనరా మయగాని. మంచితనం గురించి చెప్తా ఉన్నారు, మంచి భయం భక్తితో పెరగాలి, జీవించాలి అని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు మన కోసమే శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు మనం చేసిన పాపాలన్నిటికీ. ఓకేనా? మనం చేసిన పాపాలన్నిటికీ ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చిండు. వాటినన్నిటినీ ఎవరెవరికి లాభాలు జరిగాయో అవన్నీ సువార్త రూపంలోనూ, బయట పత్రికల రూపంలోనూ, బైబిల్లో రూపంలోనూ ఇచ్చి సువార్తలు చెప్పడానికి వస్తే వాళ్ళని మీ మూర్ఖత్వంతో కొట్టి చంపుతా ఉన్నారు. మీరు అటో బైబిళ్ళు పంచి వాళ్ళకు జరిగిన మంచి మాటలు చెప్పి అనేక ఆత్మలను రక్షించుకోవడానికి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇటు చూద్దామంటేనేమో తలల పైన రాళ్ళు వేసి కొడతా ఉన్నారు. రప్పలే ఒకడు పాలల్లో, ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను నేను, ఒకడు వేడి పాలల్లో చిన్న చిన్న పిల్లల్ని ముంచి తీస్తూ ఉంటాడు. అదే కాషాయపు బట్టలు వేసుకున్నాడు. అదే కాషాయపు బట్టలు వేసుకున్నాడు ఆడోళ్ళకి మీకు ఏదో ప్రాబ్లం ఉంది, మీకు పిల్లలు పుడతారని లోన పిలిచి భర్తను బయటకు వెళ్ళగొట్టి ఎక్కడెక్కడ ముట్టుకోకూడదు, ఎక్కడెక్కడ ఏమేం చేయకూడదు అన్నీ మంచిగా ముట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. భర్తను బయటకు వెళ్ళి వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా అసలు ఒకటి చెప్పాలని అంటే 1, 2, 3, 4 ఏం సరిపోవు. ఇట్లాంటి కొన్ని లక్షల కోట్లు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి లక్షల కోట్ల సన్నివేశాలు జరిగాయి. ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. నీ కాళ్ళు నోక పాపివి. నీ పాపం కోసమే పవిత్రుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద కార్చాడు. నువ్వెవడు పెద్ద నీతిమంతుడు అని నువ్వు ఎవడో కింద కూర్చోబెట్టి నీ కాలు వాని మీద పెట్టి వాని పైన నీళ్లు పోసి అంటే పరిశుద్ధిని చేస్తా ఉన్నావా? నీకే దిక్కు దివాన లేదు, నీకే ఏది లేదు. దేవుడు వచ్చిన రోజు నీ పాపాలకే విముక్తి లేదు, నువ్వే పోతావు నరకానికి. వాడిని ఆడ పరిశుద్ధం చేద్దామని వాన్నెత్తి మీద నీ దరిద్రపు మురికి కాలు పెట్టి నీ కాలుకున్న దుమ్ము ధూళి మట్టి మొత్తం వాడి నెత్తి మీద పోసి ఇంకా వాడిని అపవిత్రుని చేయడానికి తప్ప ఇంకేమన్నా పనుందా? ఇట్లాంటి వేషాలు ఏదిరా అని చెప్పి తల నోరు కొట్టుకున్నా కూడా మీకు అర్థం కాదురా. చూడండి, ఇంకొక లాస్ట్ వీడియో చూసి ముగించుకుందాం.
ఏందిరా వాడికి ఒక దండ వేసారు ముసలోడికి. ముసలోడికి ఒక దండ వేసారు, బట్టలు పైన ఏం లేదు, కింద ఏం లేదు, కింద గింతంత ఏదో గుడ్డ కట్టిర్రు. కింద గింతంత గుడ్డ కట్టిర్రు. ఆడోళ్ళందరూ కూర్చొని ఇట్లా దోశలు పట్టుకుంటే వాడు వాళ్ళ అరిచేతులలో ఈయన కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఏమని మాట్లాడాలి, ఏమని చెప్పాలి అసలు మీకు? మీ అజ్ఞానానికి ఏం మాటలు చెప్తే తీరుతుందిరా? ఏం మాట్లాడాలి అసలు నాకు అర్థం కావట్లేదు. పిచ్చి, ఇంత పిచ్చి ఉందంటే పాపం ఎర్రగడ్డ హాస్పిటల్లో చాలామంది పేషెంట్లు ఉంటారు. వాళ్ళు నయం వీళ్ళకంటే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నయం. ఎక్కడ? ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు వీళ్ళకంటే నయం. ఎందుకంటే వాళ్ళు రాను 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 రోజు డెవలప్ అయిపోతూ ఉంటారు. ఏది మంచి, ఏది చెడు, ఎందుకు ఇట్లా అయింది అనేసి ఒక పర్యవేక్షణలో వారంటే ఏందో తెలుసుకునే ప్రక్రియను చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు రోజు మంచిగా బ్రతుకుతున్నట్టు నటిస్తూ ఇటువంటి అజ్ఞానానికి పాల్పడ్డారంటే ఇంతకంటే అజ్ఞానం ఏం లేదు. వీళ్ళని చూస్తూ ఉంటే మరి నాకైతే అసలు చాలా విచిత్రంగా ఉంది. మరి సువార్తలకు పోతూ ఉంటే, ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే ఎట్లా మరుగుతూ ఉన్నారంటే సేమ్ ఈ కుక్కల్లాగానే చూడండి. ఈ వీడియోలో మీకు కనపడదని చెప్తా ఉన్నా. తిన్నది అరగక ఒక కుక్క మొరిగితే అది విని వీధుల్లో కుక్కలు కూడా అరవడం మొదలు పెడతాయి. యేసు ప్రభు అంటే ఎవరో తెలియనోడు కూడా ఇవాళ సువార్తలో పోతా ఉంటే ఒక ఎదవ రారా మామ మన దేవునికి విరుద్ధంగా ఏరేటోడు వచ్చి కడపత్రాలు ఇస్తాడంటే ఇవాళ వచ్చేసి క్రైస్తవుల్ని పెద్ద పెద్ద కర్రలతోటి, గొడ్డలతోటి నరుకుతూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతూ ఉన్నారు. కానీ ఎందుకు మరుగుతున్నాయో వాటికి కూడా తెలియదు. అచ్చం మన చుట్టూ ఉండే జనాలు కూడా అంతే. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, అసలు ఎందుకు మరుగుతున్నాయో తెలియదు. ఒక కుక్క మరుగుతుందని ఇంకొక కుక్క వచ్చి మరుగుతూ ఉంది. ఏంటి? ఒక కుక్క మరుగుతుందని ఇంకొక కుక్క వచ్చి మరుగుతూ ఉంది. కానీ ఎందుకు మరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాయి అనేది వాటికి కూడా తెలియదు. ఏదో పక్క కుక్క మరిగింది కాబట్టి నేను కూడా మొరగాలి అనే ఒక తప్పితే ఇంకొకటి లేదు. దయచేసి గమనించండి క్రైస్తవులారా, అందరూ గుర్తుపెట్టుకోండి. కొంతమంది బైబిల్లో ఇలా జరిగింది, అలా జరిగింది అని అంటే అప్పుడప్పుడు చర్చికి పోయే నామకార్థ క్రైస్తవులు, అసలు బైబిలే తెరవని క్రైస్తవులు, క్రిస్మస్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి పోయే క్రైస్తవులకి మతోన్మాదులు పిచ్చి పిచ్చి ఎవరి గురించి బైబిల్లో కొన్ని సన్నివేశాలు, కూతుళ్ళు తండ్రి ఏదో చేసుకున్నారని, తర్వాత ఇంకొకళ్ళు ఏదో చేసుకున్నారు, ఇంకేదో చేసుకున్నారని మతోన్మాదులు మనకి చెప్తూ ఉంటారు. మన యొక్క ఏదైతే మన స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మిక జీవితాన్ని భంగం కల్పించడానికి అనేక విషయాలు చెప్తూ ఉంటారు. కానీ మీరు చూడండి, యేసుక్రీస్తు గొప్ప దేవుడు కాబట్టి మీరు ఎవరు వాటికి బలి కాకూడదు. ఇంకో విషయం ఏమంటే, ఇతర గ్రంథాలలో ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతులు పరమ దరిద్రం, నీచం. ఎందుకంటే చూపించా కదా నేను మీకు, డ్రాయర్లు వేసుకోకుండా ఆడోళ్ళ మీద తిరుగుతూ ఒకటి నెత్తి మీద, ఇంకా ఒకటి కాదు చెప్పలేను దాని గురించి నేను. అట్లా చెప్పుకుంటూ పోతే తెల్లవార్లు సంవత్సరం పొడుగుతున్న ఎన్నో చెప్పుకోవచ్చు మనం. కానీ మెయిన్ విషయాలు మీకు చెప్తా ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో మీరు ప్రార్థించండి. బైబిల్ బాగా చదవండి, ప్రార్థన బాగా చేసుకోండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఆయనకి మించిన దేవుడు ఇంక ప్రపంచంలో ఎక్కడా లేడు. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సర్వస్వాన్ని సృజించినటువంటి సర్వ సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన క్రీస్తు యేసు. కాబట్టి మీరందరూ గమనించండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అరాచకాలు, చర్చిలు కూలగొట్టుళ్ళు, తగలబెట్టుళ్ళు, పాస్టర్లని కొట్టుళ్ళు, సంపుళ్ళు, నరుకుళ్ళు, సువార్తకు వేయటాలని చెట్లకు గట్టేసుళ్ళు, పేడ నీళ్ళు వేయటాలు, ఉడుకు నీళ్ళు వేయటాలు, నూనె వేయటాలు, కొరడలతో కొట్టటాలు, గొడ్డలతో నరకటాలు,
వీటన్నిటినీ క్రైస్తవుడు అనేటోడు ఎలా అధిగమించాలి, క్రైస్తవుడు అంటే ఎవరు, ఎలా ఉండాలి, ఇట్లాంటి మతోన్మాదులు చెలరేగి చర్చిలపైన దాడులు, క్రైస్తవులపైన దాడులు, పాస్టర్లపైన దాడులు, క్రైస్తవ ప్రజలపైన దాడులు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి, ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఎలా అధిగమించాలి అనే విషయాలను మీకు కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపించడానికి నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా మీకు ఒక్కొక్క విభాగం దానికి ఇండివిజువల్గా అర్థమయ్యే విధంగా దాదాపు గంటన్నర వీడియో మనకి షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. చాలా పెద్ద వీడియో, అందరు తీస్తే 30 నిమిషాలు 20 నిమిషాలు తీస్తూ ఉంటారు. కానీ మతోన్మాదులు ఎవరు, వాళ్ళు ఎలా చేస్తారు, క్రైస్తవులు ఎవరు, పాస్టర్లు ఎవరు, సంఘ సభ్యులు ఎవరు, క్రైస్తవ్యంలో ఎవరు పట్టించుకుంటారు, క్రైస్తవ్యంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు, ఏం జరుగుతోంది, ఎలా జరపాలి, రాబోయే కాలంలో ఈ మతోన్మాదులు మనల్ని బతకనివ్వరు. కాబట్టి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ లాంటి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలతోటి ముడిపెట్టుకొని మనను ఎట్లయితే నాశనం చేస్తూ ఉన్నాయో వాటినన్నిటినీ మనం అధిగమించడం కోసం అందరికీ అవగాహన సదస్సులాగా, అవగాహన కోసం, అందరూ అలర్ట్ కావడం కోసం షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాను. దానికి చాలా ఖర్చు అవ్వబోతోంది. మీరందరూ ఆర్థికంగా సహకరించి క్రైస్తవ్యం బాగుపడటం కోసం, మెరుగుపడటం కోసం మీరందరూ సర్వదా కృషి చేసి రాబోయే వీడియోలో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్లకి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించి క్రైస్తవ్యానికి తోడ్పడతారని తెలియజేస్తూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్.